హలో ఎవ్రీవన్, ఈరోజు మనం టీసీఎస్ కోడ్ విటాకి ఎలా రిజిస్టర్ అవ్వాలి, తర్వాత ఎలా అప్లై చేయాలని చూద్దాము. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే మనకి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత హియర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాక్సెప్ట్ చేయండి. తర్వాత రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము మైక్రోసాఫ్ట్ ఆథెంటికేటర్ అనే ఒక యాప్ ఎక్కించుకోవాలి. మనం దానిలోకి లాగిన్ అయిన తర్వాత స్కాన్ క్యూఆర్ కోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే మనకి వన్ టైం కోడ్ వస్తుంది. దాన్ని ఇక్కడ ఇవ్వండి. సబ్మిట్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ ఇవ్వండి. వ్యాలిడేట్ కాంటాక్ట్ నెంబర్ అని కొట్టండి. వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ చేంజెస్ సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మన అకాడమిక్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకోండి. మనకు దగ్గరలో ఉన్న టీసీఎస్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఇన్స్టిట్యూట్ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంతకుముందు మీరు టీసీఎస్కి అప్లై చేసినప్పుడు వచ్చిన రెఫరెన్స్ ఐడి ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ చేంజెస్ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి 100% కంప్లీట్ అని వచ్చింది. ఇంతే, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.